గైస్ జీపే యూజర్స్ అందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అయ్యే అవకాశం కాబట్టి తప్పనిసరిగా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. బెస్ట్ ఆఫర్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ లో జాయిన్ కాలేని అనుకుంటే వాట్సాప్ ఛానల్లో అయినా జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. అలాగే ఆధార్ కి సంబంధించి చాలా మంచి అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆధార్ కి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడడం అయితే మర్చిపోవద్దు. అలాగే టెలిగ్రామ్ లో టాప్ లో పిన్ చేసిన మెసేజెస్ డైలీ ఒకసారి చెక్ చేయండి, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అక్కడ ఉంటాయి. ఇక నేను ఇప్పుడు జీపే అప్లికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత మన కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మన రీసెంట్ గా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఇక్కడ నుంచి అవన్నీ రివ్యూ చేయొచ్చు. బట్ మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ డిలీట్ చేయాలంటే మాత్రం అది కూడా సాధ్యపడుతుంది. బట్ అది ఎంతవరకు సాధ్యపడుతుంది, ఎలా చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూసి ఆ తర్వాత మీరు కావాలంటే ఏదైనా ట్రాన్సాక్షన్ డిలీట్ చేయొచ్చు. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ ప్రాసెస్ ట్రై చేశాను, వర్క్ అవుతుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. బట్ ఇందులో కొంత ప్రాబ్లం అయితే ఉంది, అది కూడా తెలుస్తుంది. అందువల్ల వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ 219 ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఇదైతే డిలీట్ చేద్దాం. డిలీట్ అవుతుందో లేదో కూడా చూద్దాం. ఫిబ్రవరి 15th కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనమాట ఇది డిలీట్ చేయాలంటే ఫస్ట్ మనం జీపే హోమ్ స్క్రీన్ లో ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. తరువాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటిలోంచి మీరు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. టాప్ లోనే డేటా అండ్ పర్సనలైజేషన్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే గూగుల్ అకౌంట్ అని ఉంది. ఈ గూగుల్ అకౌంట్ దగ్గర కనుక మీరు ట్యాప్ చేసినట్టయితే బ్రౌజర్ లో ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది మాత్రం గమనించండి. మీ గూగుల్ అకౌంట్ కి లింక్ అయి ఉన్నది ఇదా కాదా చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు జీపే నుంచి ఓపెన్ చేసారో సేమ్ అదే ఓపెన్ అవుతుంది. బట్ మీకు డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ ట్యాప్ చేసి మీరు కావాలంటే అకౌంట్ కూడా మార్చుకోవచ్చు. అలాగే ఈ పేజ్ ను కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్టయితే మనకి వెరిఫై అని కనిపిస్తుంది. ఈ వెరిఫై దగ్గర ట్యాప్ చేస్తే మీకు పాస్వర్డ్, పిన్ లేదా ఫింగర్ ప్రింట్ అడిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకటి ఉపయోగించి మీరు వెరిఫై చేసేయండి. ఫ్యూ సెకండ్స్ లో సేమ్ పేజ్ మీకు అవైలబుల్ గా వస్తుంది. మీరు ఇక్కడ కనుక కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి. ఇక్కడ నుంచి మనం ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, ఇక్కడ కనుక ట్యాప్ చేసినట్టయితే లాస్ట్ అవర్, లాస్ట్ డే, ఆల్ టైమ్, ఇంకా కస్టమరేజ్ ఈ ఆప్షన్స్ కూడా వస్తాయి. సో సింపుల్ గా మీరు ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ కూడా డిలీట్ చేయొచ్చు. ఇండివిజువల్ గా కాకుండా లాస్ట్ 1 hour, లాస్ట్ డే, ఆల్ టైమ్, కస్టమరేజ్ అన్ని కూడా ఇక్కడ నుంచి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి నేను ఒకే ట్రాన్సాక్షన్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్రాస్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ డిలీటింగ్ నవ్ అని వస్తుంది. ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే మనకి ఈ విధంగా డిలీషన్ కంప్లీట్ అని కూడా వస్తుంది. అయితే ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గమనించవలసి ఉంటుంది. డిలీషన్ కంప్లీట్ అని వచ్చింది. ద పేమెంట్ ట్రాన్సాక్షన్ అండ్ యాక్టివిటీ యూ సెలెక్టెడ్ ఆర్ బీయింగ్ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ గూగుల్ అకౌంట్ అండ్ విల్ నో లాంగర్ షో ఇన్ గూగుల్ పే అని ఉంది. సో ఇది గూగుల్ పేలో మళ్ళీ కనిపించదు అని చెప్తున్నారు, ఎందుకంటే మనం డిలీట్ చేసేసాం కాబట్టి. బట్ ఆ కింద చూడండి, గూగుల్ మే నీడ్ టు రిటైన్ సర్టన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్సాక్షన్స్ టు ఎన్ష్యూర్ అవర్ సర్వీసెస్ కంటిన్యూ టు వర్క్ ఆర్ టు మీట్ బిజినెస్ అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ అని ఉంది. అంటే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం గూగుల్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది, బిజినెస్ ఇంకా లీగల్ రిక్వైర్మెంట్స్ కోసం అని చెప్తున్నారు. యూ కెన్ సీ దిస్ ఇన్ఫర్మేషన్ వెన్ యూ డౌన్లోడ్ యువర్ డేటా అని ఉంది. ఇక్కడ మనకి జీపే నుంచి అయితే డిలీట్ అయింది, కానీ ఎప్పుడైనా కానీ మనం డేటా డౌన్లోడ్ చేసినట్టయితే అప్పుడు మనకి ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కనిపించే అవకాశం ఉంది. సో జీపే నుంచి ట్రాన్సాక్షన్ డిలీట్ అవుతుంది అనేది కరెక్టే, బట్ మీరు డేటా డౌన్లోడ్ చేస్తే అందులో కనిపించే అవకాశం కూడా ఉందని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఇప్పుడు మీరు ఓకే అనుకుంటే సింపుల్ గా గాట్ ఇట్ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి ఆ ట్రాన్సాక్షన్ అయితే రిమూవ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి బ్రౌజర్ లో లిస్ట్ చూపించింది కదా ట్రాన్సాక్షన్ సంబంధించి, అదైతే రిమూవ్ అయింది. బట్ నిజంగా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డిలీట్ అయింది లేదో కూడా ఇప్పుడు చూద్దాం. మళ్ళీ నేను జీపే అప్లికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇదే పేజ్ నుంచి రీడైరెక్ట్ అయ్యాం కాబట్టి నేను ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను జీపే హోమ్ స్క్రీన్ కి వచ్చేయడం జరిగింది. ఇక్కడ కిందకి స్క్రాల్ చేసినట్టయితే మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎప్పటిలాగే కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకు ఆ ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోవడం జరిగింది. ఒకవేళ ఈ పేజ్ కనుక మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కనిపించినా, అంటే డిలీట్ చేసిన ట్రాన్సాక్షన్ కనిపించినా ఫ్యూ సెకండ్స్ లో ఎప్పుడైతే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా రిఫ్రెష్ అవుతాయో అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే మాత్రం జీపే లో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ లేదా మీకు వచ్చిన గిఫ్ట్ కార్డ్స్ లేకపోతే క్యాష్ బ్యాక్ సంబంధించిన డీటెయిల్స్ అవి డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది నేను ఒకసారి కాదు 2 times ట్రై చేశాను, 2 times కూడా వర్క్ అయింది. బట్ ఒక ప్రాబ్లం అయితే ఉంది, అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు డేటా డౌన్లోడ్ చేస్తే అందులో మాత్రం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కనిపించే అవకాశం ఉంది, కానీ జీపేలో అయితే మాత్రం కనిపించడం లేదు. సో మీరు ఎవరైనా కానీ జీపేలో ట్రాన్సాక్షన్స్ డిలీట్ చేద్దాం అనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. మీకు వర్క్ అయిందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, మీరు లాంగ్ టైం నుంచి ఈ ప్రాసెస్ యూస్ చేస్తున్నట్టయితే మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ చేస్తే వీడియో చూసే అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇక విషయం అందరికీ తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.